హాయ్. లోకేష్ గారైతే చాలా సైలెంట్‌గా చేసుకుపోతున్నారండి తన పనులు తను. అసలకి ఎక్కడ ఆయన ప్రెస్ మీట్లు పెద్దగా పెట్టట్లేదు. ఎక్కడ చేయట్లేదు. అసెంబ్లీలో ఓకే. ఎవరైతే వాళ్ళ అమ్మగారిని అవమానించారో, నాన్నగారిని అవమానించారో చంద్రబాబు నాయుడు గారిని, ఖచ్చితంగా వాళ్ళనైతే నేను ప్రతీకారం తీర్చుకుంటానైతే చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు. కానీ ఇన్నర్‌గా అయితే చాలా విషయాలు చేస్తున్నారండి. చాలా విషయాలు. ఎందుకంటే ఇప్పుడు మనమందరం అనుకుంటున్నాం ఎవరో బయటోళ్ళు పెడుతున్నారనుకుంటున్నాం. శ్రీరెడ్డి కావచ్చు, లేకుంటే పోసాని, ఆర్‌జీమిని కేసులు. లోకేష్ దగ్గరుండి మరి చాలా సైలెంట్‌గా అయితే చేపిస్తూ ఉన్నాడు ఇవి. మరి ఎంత నెట్‌వర్క్ పెట్టాడో తెలుసు కదా! సోషల్ మీడియాని చాలా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు లోకేష్ అయితే. అలానే ఇప్పుడు శ్రీరెడ్డి గాని, మిగతా విషయాలన్నీ ఆర్‌జీవిని కేసులు పెట్టి కోర్టులోకి రప్పించడం కావచ్చు, లేకుంటే పోసానిని అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నించడం కావచ్చు, ఇయన్నీ అయితే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు ఎవరైతే వీళ్ళందరినీ బూతులు తిట్టి, పచ్చి బూతులు తిట్టారో వాళ్ళందరిని అయితే వదిలిపెట్టే పరిస్థితే లేదని అయితే ఆయనైతే కొంచెం ముందుకెళ్తూ ఉన్నాడు. చాలా సైలెంట్‌గా అయితే చేసుకుపోతున్నాడు. అతని పేరు ఎక్కడ రాకుండా బయటికి